అందరికీ నమస్కారం। మరి ఈ రోజు చిల్కానగర్ డివిజన్ లో మరి గౌరవనీయులు పెద్దలు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, మరి అదే విధంగా మా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు శ్రీలత శోభన్ రెడ్డి గారు, మరి అదే విధంగా స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారి చేతుల మీదుగా ఈ రోజు స్పెషల్ గా మేయర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి చిల్కానగర్ డివిజన్ లో మరి నిజంగా కూడా చాలా పేద ప్రజలు ఉండే ప్రాంతం అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసుకోగానే మరి 3 కోట్ల రూపాయలు మరి వైకుంఠ ధామానికి వారు ఏదైతే మాకు ఇచ్చినారో మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। ఈ జీవితకాలం ఉన్నంత వరకు నేను నిజంగా చెప్తా ఉన్నాను, ఈ జీవితకాలం ఉన్నంత వరకు మరి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి నేను రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను। గత 30-40 సంవత్సరాల నుంచి మరి ఏదైతే ఈ వైకుంఠ ధామం ఉన్నదో ఏమాత్రం కూడా వసతులు లేకుండా మరి మినిమం ఇక్కడికి వచ్చే వాళ్లకు కాళ్ళు కడుక్కోవడానికి నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు మరి 3 కోట్ల రూపాయలు మరి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు మరి ప్రత్యేక చొరవ తీసుకొని మరి స్టాండింగ్ కమిటీలో పెట్టి ఏది ఏమైనా సరే మరి కార్పొరేటర్ గీతా ప్రవీణ్ పదే అడుగుతా ఉన్నది। నేను కూడా ఆ ప్రాంతాన్ని ఎన్నోసార్లు పోయినాను, ఎన్నో రోడ్లు, ఎన్నో డ్రైనేజ్లు, ఎన్నో బాక్స్ కల్వర్ట్లు ఇచ్చినాను, కానీ వైకుంఠ ధామం ఖచ్చితంగా అక్కడ కట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు ఇచ్చినారు। ఇవాళ వారి చేతుల మీదుగా మరి వారే ఖచ్చితంగా ఇది ఫౌండేషన్ స్టోన్ వేయాలి అన్న ఒక గొప్ప ఉద్దేశంతో చాలా రోజుల నుంచి కాంట్రాక్టర్ వచ్చి పని స్టార్ట్ చేస్తా అన్నా కూడా మీరు పని స్టార్ట్ చేయండి, మేయర్ గారు అందుబాటులో ఉన్నప్పుడు మేయర్ గారికి వీలున్నప్పుడే దీనికి ఫౌండేషన్ స్టోన్ వేస్తాము, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారితో మరి ఫౌండేషన్ స్టోన్ వేయాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఇది కొంచెం డిలే చేసి కూడా మేయర్ గారితో ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది। మరి మరొకసారి మేయర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను। ఎందుకంటే సుమారు 80 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మరి చిల్కానగర్ డివిజన్కి వివిధ పనులకు సీసీ రోడ్లు కానివ్వండి, బాక్స్ డ్రైన్లు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఏది అడిగితే అది కాకుండా ఒక సొంత తల్లిలాగా మమ్మల్ని కార్పొరేటర్లని ఆమె ఏదైతే జిహెచ్ఎంసీలో మరి మేయర్ స్థానంలో ఒక తల్లిలాగా కార్పొరేటర్లు అందరూ కూడా పిల్లలని చూసుకున్నట్టు అందరికీ కూడా సమన్వయం చేస్తూ మరి ముందుకు సాగుతున్నారు। వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను। వారికి ఎప్పుడు ఏ అవకాశం మా తరఫు నుంచి కూడా ఏదైనా ఉంటే కనుక మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। ప్రజలందరూ చిల్కానగర్ డివిజన్ ఉన్నవాళ్ళు మాకు కార్పొరేటర్ చేసే అవకాశం ఇచ్చినారు, కానీ మా పేరు నిలబెట్టుకునే విధంగా వారికి మాకు నిధులు ఇచ్చినందుకు నిజంగా కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా డౌట్ పడతా ఉన్నారు, 3 కోట్లు ఇచ్చినారు, ఇందులో 2 కోట్లే ఫిగర్ కనబడుతుందని చెప్పినారు। ఇందులో నేను ఈ గారిని మిగతా అధికారులను కూడా అడిగితే ఏం చెప్పినారంటే 18% ట్యాక్స్ ఉంటుంది, తర్వాత ప్రొవిజన్ ఉంటుంది, అలాట్మెంట్ 3 crores చేస్తారు, దాంట్లో మనకు తక్కువ పడితే ఇమ్మీడియట్గా మళ్ళీ 40-50 lakhs తీసుకునే ప్రొవిజన్ ఉంటుందని చెప్పినారు। ఎవరు కూడా ఇలా సందేహపడాల్సిన అవసరం లేదు, ఇంకా తక్కువ పడితే మేయర్ గారు ఉన్నారు, 100% మేయర్ గారు ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను। నాకు ఈ అవకాశం ఇచ్చిన చిల్కానగర్ డివిజన్ ప్రజలకు, ముఖ్యంగా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। ఉప్పల్ కాన్స్టిట్యుయెన్సీ మరియు చిల్కానగర్కి ఈ వైకుంఠ ధామం ఇనాగ్రేషన్కి రావడం జరిగింది। నేను కానివ్వండి, మా డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, ఇవాళ మా బన్నాల ప్రవీణ్ గీత ఆధ్వర్యంలో మరి మా బన్నాల ప్రవీణ్ గారు అండ్ ఇక్కడ విచ్చేసిన అందరు నాయకులు, అంటే పార్టీలు అతీతంగా వచ్చిన నాయకులందరికీ కూడా మరియు మా జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు బన్నాల ప్రవీణ్ గారు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు। నేను 2021 లోపల 2020లోనే ఆ కరోనా టైం లోపల వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది। అంటే అప్పుడు బేసిక్ ఫెసిలిటీ అనేది ఇక్కడ లేకుండే వాళ్ళు చాలా ఇబ్బంది, అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ చిల్కానగర్ వాళ్ళందరూ కూడా మనకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది। దాంతో ఈ గీతా గారు, ప్రవీణ్ గారు అంటే పదే మన ఆఫీస్కి రావడము, అంటే ఇది వాళ్ళ ప్రయారిటీగా ఇవాళ ఈ డివిజన్లో ఇది ఒక ప్రయారిటీగా ఒక వైకుంఠ ధామం రావాలని వాళ్ళు ఎప్పుడైతే రిక్వెస్ట్ చేసినారో మనం అప్పుడే ఇమీడియట్గా కూడా వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది। కొంచెం లేట్ అయింది, డీలే అయింది, కానీ ఒక కొలిక్ వచ్చింది ఇప్పుడు అని చెప్పుకోవచ్చు। అయితే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ చిల్కానగర్ డివిజన్లో మేము నిజంగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు అడిగినప్పుడల్లా కూడా అన్ని రోడ్స్ కానివ్వండి, ఈరోజు అని చెప్పిన
అన్నట్టు కమ్యూనిటీ హాల్స్కి కానివ్వండి, ఈరోజు వైకుంఠధామం కానీ ప్రతి ఒక్క దానికి మేము శాంక్షన్స్ ఇస్తూనే పోతున్నాం. ఈరోజు 2-3 మా స్టాండింగ్ కమిటీ ఏ రోజైతే నేను మొన్న స్టాండింగ్ కమిటీ లోపల వాళ్ళకి చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క స్టాండింగ్ కమిటీ మెంబర్ వార్డులు నేను పర్సనల్గా విజిట్ చేస్తాను, చూసి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ విని వాళ్ళకు ఉన్నది ఇమీడియట్గా, ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ప్రతి ఒక్క వార్డు కూడా 150 వార్డ్స్ నేను కానివ్వండి, మా డిప్యూటీ మేయర్ కానివ్వండి, మా అధికారులతో సహా అందరం కూడా అన్ని వార్డ్స్ తిరుగుతూ ఉంటాం. ప్రతి ఒక్క ప్రజలది, అక్కడ ఉన్న ప్రజలది, ఎందుకంటే కార్పొరేటర్లు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కాబట్టి వాళ్ళ త్రూ మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మేము తెలుసుకుని తప్పకుండా వాళ్ళవి అంటే పెద్ద ఎత్తున కాకపోయినా వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ థింగ్స్ వాళ్ళు ఏదైతే దాంతో కష్టపడుతున్నారో అవన్నీ కూడా మేము శాంక్షన్స్ చేయాలి అనేసి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు బన్నాల ప్రవీణ్ గారు మనకు ఒక స్టార్మ్ డ్రైన్ కూడా ఒకటి చూపిస్తున్నారు, ఎక్కడైతే ఓపెన్ ఉందో అది కూడా ఫినిష్ చేయడానికి ఈరోజు వాళ్ళకి అది కూడా శాంక్షన్ ఇచ్చి వెళ్తాను అనేసి నేను మనం చేస్తూ అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇవాళ మనం అవిశ్వాస తీర్మానం ఇంకా చాలా రోజులు ఉంది అనుకుంటా కదండి. February 11th తర్వాత ఈ విషయం మాట్లాడితే బాగుంటుంది. అంటే మీరు గతంలో 4 ఏళ్లలో లేని స్పీడ్ ఇప్పుడు బాగా స్పీడ్ పెంచారని పబ్లిక్ టాక్. అట్లా స్పీడ్ ఆర్ లో అని ఎప్పుడు లేదు, ఎప్పుడు స్పీడ్గానే ఉన్నాం మేము. అంటే మీరు ప్రెస్ కవర్ చేయలేదేమో అప్పుడు మమ్మల్ని, ఇప్పుడు కొంచెం ఎక్కువ కవర్ చేస్తుందేమో మమ్మల్ని, అందుకనే మీకు స్పీడ్ అనిపిస్తుంది. బట్ మేము ఆల్వేస్ లాస్ట్ 4 years నుంచి కూడా మేము ఇదే విధంగా పొద్దున్న 5 గంటలకి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. మరి ఆ రోజు మీరు ఎవరు కవర్ చేయలే, ఇప్పుడు అవిశ్వాసం నడుస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మీడియా వచ్చి మా పైన ఫోకస్ చేస్తుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అంటే టీఆర్ఎస్కి వెళ్ళి మీరు గెలిచి మేయర్ అయ్యారు, డిప్యూటీ మేయర్ అయ్యారు. మీరు కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని గద్దె దింపాలనే ఉద్దేశంతో ఇటీవల వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకున్నారు, బీజేపీ వాళ్ళు ఈరోజు పెట్టుకుంటున్నారు. అవిశ్వాస విషయంలో మీరు నెగ్గుతారా వాళ్ళు నెగ్గుతారా ఏంటి? నేను నో కమెంట్స్ అండి. వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు, వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎవరు నెగ్గుతారు. సో మళ్ళీ మా నోటి నుంచి మీరు విననక్కర్లే. ఇప్పుడు నంబర్స్ చూస్తుంటే మీకు తెలుసుంటుంది ఇప్పుడు వరకు ఎవరు ఎట్లుంటే గెలుస్తారు ఏంటి అన్నది. నా నోటి నుంచి నేను చెప్పను, బికాజ్ నేను చెప్తే చెప్పను. ఎందుకంటే ప్రతి ఒకవేళ అవిశ్వాసం అంటే ఏంటి, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి అన్న ఒక జిహెచ్ఎంసీ యాక్ట్ తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఎవరు నెగ్గుతారో తెలుసు కాబట్టి మళ్ళీ నా నోటి నుంచి అవసరం. అది నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్. February 11th తర్వాత ఎందుకంటే ఇప్పుడు February 11th వరకు కూడా నేను మేయర్, ఆమె డిప్యూటీ మేయర్. సో ఆ రోజు వరకు కూడా నేను ఏం చెప్పను. ఈ రోజు 30th కౌన్సిల్, రేపు కాకుండా ఎల్లుండి కౌన్సిల్ కూడా ఉంటుంది, మీరు దాంట్లో కూడా చూస్తారు. కౌన్సిల్ సమావేశంలో ఎప్పుడు చూసినా కూడా రచ్చ అవుతుంటుంది, ప్రజా సమస్యలకు గాలి వదిలేసి గొడవకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఒక వాదన. అందుకే మీ మీడియా తరఫు నుంచి నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ బన్నాల ప్రవీణ్ గారు నన్ను పిలిచారు. ఇవాళ ఇంత డెవలప్మెంట్ మనం వర్క్ చేసింది. నేను ఏమంటున్నానంటే ఇవాళ వచ్చిన ప్రతి ఒక్క కార్పొరేటర్, ఈరోజు కౌన్సిల్కి వచ్చే ప్రతి ఒక్క కార్పొరేటర్ని రిక్వెస్ట్ చేసే పార్టీలకు అతీతంగా ఈరోజు మీ దగ్గర ఇప్పుడు ఎందుకంటే ఇయర్ మీరు ఎలక్షన్స్కి కూడా పోతున్నారు కాబట్టి మీరు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు కొట్లాడండి, డెవలప్మెంట్ గురించి నాతో కొట్లాడండి, మా ఆఫీసర్స్తో కొట్లాడండి. కానీ మీరు వచ్చి ఏదో టైం పాస్ చేయాలా, మేము వచ్చి బెంచ్లు లేపాలా, లేకపోతే పోడియం దగ్గరికి రావాలా అన్న ఉద్దేశంతో రావద్దు. ఎందుకంటే ఈరోజు మీరు వేస్ట్ చేసేది ప్రజలది ఒక టైము. మీరు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక్కరోజు నడుస్తుంది, 3 నెలలకు ఒక్కరోజు కౌన్సిల్ నడుస్తుందండి. నడిచినప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే మా కార్పొరేటర్తో నేను ఈ విషయాలు చెప్పినా రేపు వెళ్ళి మా కార్పొరేటర్ మా తరఫు నుంచి ఆమె రిప్రజెంట్ చేస్తుంది కౌన్సిల్ లోపల అనుకున్నప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రజలందరూ మీరు అక్కడ చూసి బెంచ్లు లేపుతా, మేయర్ దగ్గరికి వెళ్ళి పేపర్లు చెంపుతా అంటే అది తప్పు అంటున్నాను. ఈసారైనా నేను రిక్వెస్ట్ చేసే ప్రతి ఒక్క కార్పొరేటర్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ ఇయర్ మనం ఎలక్షన్లో పోతున్నాము, నేను పోకపోయినా మా కార్పొరేటర్లు అందరూ కూడా నుంచోబోతున్నారు. వీళ్ళందరూ కూడా పార్టీలు అతీతంగా మళ్ళీ మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క కార్పొరేట్ 150 డివిజన్స్ లోపల వాళ్ళు నుంచోబోతున్నారు. కాబట్టి మీరు మీ ప్రజల తరఫు నుంచి ఈసారి మీరు డెవలప్మెంట్ గురించి కొట్లాడండి, ఎంత సమయం అన్నా మీకు ఇస్తాను అని నేను చెప్తాను. మేయర్ అయినాక మళ్ళీ కార్పొరేటర్గా నుంచి ఉంటారా అండి? అంటే నేను అంటే ఐ ఆల్రెడీ డన్ మై పార్ట్ అనుకున్నా, ఒక సిటీ హెడ్గా నేను ఆల్రెడీ చేశాను. సో ఐ డోంట్ థింక్ ఐ విల్ బీ కంటెస్టింగ్. ఇప్పుడు ఇది మనము ఇనాగ్రేషన్కి వచ్చాము కదండి. సో విల్ ఎండ్ అప్ రైట్ హియర్. థ్యాంక్ యూ.